ఓం 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 మూర్తిత్వే పరికల్పిత శశిభృతో వర్త్మా పునర్జన్మనా ఆత్మైత్యాత్మవిదా క్రతుస్త అజతాం వర్తామర జ్యోతిషాం లోకానాం ప్రళయోద్భవ స్థితి విభుశ్చనేకదాయ శ్రుతౌ వాచం న సదదాత్వనేక కిరణత్రైలోక్యదీపో రవిః ఓం ఐం హ్రీం క్లీం సరస్వతీ భగవత్యై నమః. ఈరోజు మనందరము ప్రశ్నలు జవాబులు అనేది నిర్వర్తించుకుందాం. ఎందుకంటే ఇప్పటికీ మనము 26 క్లాసులు తెలియజేసుకున్నాం. అలాగే ఒక విభాగం మనకి పూర్తయిందని చెప్పలేను, కానీ కొంత మనం చెప్పుకున్నాం. ఇప్పటి వరకు ఎవరెవరికి ఏ ఏ విషయాల్లోని సందేహాలు ఉండేటైతే ఆ సందేహాలన్నింటినీ మనము తీర్చుకొని మిగిలిన క్లాసులలోకి వెళ్దాము. అట్లాగే ఒక యాప్, అంటే ఎస్ట్రాలజీ క్యాలిక్యులేషన్ యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకోవడానికి ఏది యాప్ చేయాలో అది నేను త్వరలో పంపిస్తాను. అది డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మన కుటుంబ సభ్యులతో లెక్క జాతక చక్రాలు వేసుకొని వాటిని మనం పరిశీలించినట్లయితే చాలా వరకు మనకి విషయాలు తెలుస్తాయి. ఇంకా చెప్పవలసిన ఇంకా కొన్ని ఉన్నాయి, అవి చెప్తాను మెల్లిగా. ఎందుకంటే ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి దృష్టిలు అనేది ఒక విభాగం ఉంది. ఆ విభాగం ఇంకా తెలియచేయలేదు.
బుధవారం నాడు తెలియజేస్తాను. అంటే ఒక వ్యక్తి యొక్క మంచి విషయాలు ఏంటున్నాయి, అదే వ్యక్తికి ఏది పరిహరించుకొని మరలా వాటిని మళ్ళీ తిరిగి తిరిగి చేయకుండా జాగ్రత్త పడవలసిన అవసరాలు కొన్ని ఉంటాయి. అవి కూడా తెలియజేస్తాను. ప్రస్తుతం మనకి ఎవరికైనా ఏదైనా సరే సందేహాలు ఉండేటట్లయితే తప్పకుండా తెలియజేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. కిందటి క్లాసులోను ఒక ఆవిడ గ్రహణముల గురించి అడిగారు. వాటికి సమాధానం కూడా చెప్పడానికి ప్రస్తుతం ఈకే గారు మనకి ఇచ్చిన జ్యోతిర్విద్య అనే చిన్న గ్రంథంలోను 154 పేజీలను ఈ గ్రహణాల గురించి ఏంటి, ఆ సమయంలో ఏం చేయాలి, మన లోపల కలిగే మార్పులు ఏంటి అనేది తెలియజేశారు. అట్లాగే ప్ర- ప్రతి పౌర్ణిమకి, ప్రతి అమావాస్యకి మనలో చాలా మార్పులు జరుగుతాయి. ఏంటంటే భూమి మీద పౌర్ణమి నాడు ఒక రకమైన ఉత్తేజము, ఉత్సాహము, అలాగే నూతన చైతన్యము అనేది పరిపూర్ణంగా ఉంటుంది. అమావాస్య నాడు ఈ 15 రోజులు అంటే శుక్లపక్ష పాఠ్యం నుంచి పూర్ణిమ వరకు మనం ప్రవర్తించిన ప్రవర్తన, అలాగే కృష్ణపక్ష పాఠ్యం నుంచి అమావాస్య వరకు మనం లోపలికి దాని శక్తి సామర్థ్యాలన్నింటినీ కొడ తీసుకుంటాం. ఈ కొడ తీసుకొని మరలా సూర్యుడు, చంద్రుడు అమావాస్య నాడు కలిసి పరిపూర్ణమైన అయస్కాంతీకరణ శక్తిని చంద్రుడికి ఇచ్చి పాఠ్యం నుంచి మళ్ళీ పూర్ణిమ వరకు సూర్యుడు ఈ జగన్నాటకంలోని ఒక పాత్ర నిర్వర్తిస్తున్నాడు. మనందరం భూమి జీవులు కాబట్టి అదే విషయం మన లోపల కూడా జరుగుతూ ఉంటుంది, మన చుట్టూ జరుగుతుంటుంది. ఇవి ప్రత్యేకించి మనం చదువుకోవాలనుకుంటే మాస్టర్ ఈకే గారు రాసిన స్పిరిచువల్ ఎస్ట్రాలజీ అనే గ్రంథంలోని ఈ వివరణ ఉంటుంది. దానికి తెలుగులో జ్యోతిర్వేదము అని ఆనందాచార్యులు గారు రచించిన ఈ స్పిరిచువల్ ఎస్ట్రాలజీలోకి తర్జుమా చేసింది ఉంది. అందులో ఎక్కడ ఏ విషయం తర్జుమా చేశారు తప్పించి ఆయన సొంతంగా ఎక్కడ చెప్పకుండా జాగ్రత్తగా నిర్వర్తించారు. అది చదువుకుంటే ఏ సమయాల్లోనూ మనం ఎలా ప్రవర్తించాలి,
ఏ విధంగా చేస్తే మనకి సూర్యుడికి, చంద్రుడికి ఈ మూడింటికిని సంబంధము వస్తుందో అందులో విపులంగా రాశారు. స్పిరిచువల్ అస్ట్రాలజీ అనేది ఒకానొక పరమ పవిత్రమైన ఉద్గ్రంథం. అది ఏకే గారికి, సివి గారు డిక్టేట్ చేసిన అపూర్వమైన గ్రంథం. దానిని మనం ఆకలింపు చేసుకుని ఆచరించినట్లయితే నేరుగా మనలో ఉన్న మన చుట్టూ నడిపిస్తున్న ఈ మొత్తము ప్రపంచాన్ని నడిపిస్తున్న నారాయణ తత్వంలోకి ప్రవేశించడానికి ద్వారబంధాలు తెరిచున్నాయి. వీటిని ఆకలింపు చేసుకుని ఈ మధ్య కాలంలోని మనందరి మధ్య తిరుగుతూ మనందరితో సఖ్యతగా ఉంటుంది ఒకానొక వ్యక్తి దాన్ని ఆచరించిన ఆయన మాస్టర్ పార్వతీ కుమార్ గారు. అట్లాగే ఇంకొక గ్రంథం ఉంది, అది సుపర్ణ సూక్తం. దానిని కూడా అంటే మనందరికి వేదము అంటే ఒక రకమైన ఒక గ్రంథం అని చెప్పి ఒక ఊహ ఉంది. అది దాని నిర్వచనము, దాని తాలూకా విషయము, అది మనమే అని తెలియజేసే ఒకానొక గ్రంథం. అంటే మనం చదువుకుంటుంటాం కానీ ఆ గుర్తుకురాదు. వాగ్యవద్వేద, ప్రాణ సామవేద, మనో విజయవేద అని చదువుకుంటుంటాం. ఆ చదువుకున్న 2 నిమిషాలు లేకపోతే 2 సెకండ్లు మనకి అనిపిస్తుంది. తర్వాత దైనందిక కార్యక్రమంలో మనం మర్చిపోతాం. వేదం అంటే మనమే అని తెలియజేశారు ఏకే గారు. అంటే ఈ ఎందుకు చెప్తున్నానంటే ఈ గ్రహణ సమయంలోని మనం ఆహార విహారాదుల్లోనూ చాలా జాగ్రత్తగా ప్రవర్తించి, అలాగే ఆరోగ్యం బాగుండలేని వాళ్ళు కొంత నియమనిష్టలు పాటించి, అలాగే గర్భిణీ స్త్రీలు వాళ్ళు కూడా పురుషులు ఏదైతే మనకి తెలియజేశారో అవి ఆచరించినట్లయితే జీవితాంతము మన ఆరోగ్యం చూసుకోక్కర్లేకుండా వాళ్ళు మనకి సూచనలు చేశారు. వాటిని గమనించుకుంటే బాగుంటుంది.
అన్ని విషయాలు మనకు తెలుసు. కానీ మనస్సు కనుక కొన్ని కొన్ని సమయాల్లోని వికారముల వలన మనం వాటిని మర్చిపోతున్నాము. కానీ జాగ్రత్తగా మనం గమనించుకొని ఆచరిస్తే చాలా మంచిది. ఇంకా ప్రశ్నలు, సమాధానాలు. ఎవరి దగ్గర నుంచి ప్రశ్నలు రాలేదు కాబట్టి ప్రస్తుతం మళ్ళీ క్లాస్ చెప్తాను. మనము దృష్టులు అనేది అంటే ఆస్పెక్ట్స్ అంటారు. ఆస్పెక్ట్స్ గురించి తెలియజేస్తుంది. అంటే చంద్రమానం ప్రకారం వీటికి అంత విలువ లేదు. కానీ అవి చాలా మనందరికీ ముఖ్యమైన విషయం. ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మనం ఎంత దూరం ఉంటే చెప్తాం కదా. అలాగే ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి దూరం ఎంత ఉందో మనము తెలియజేసుకుంటాం. అంటే ఒక గ్రహం అంటే రాశి చక్రానికి 360 డిగ్రీలు అని చెప్పి మనము మొట్టమొదటిలో నేర్చుకున్నాం. ఈ 360 డిగ్రీల లోపలే ఈ 12 రాశులు, నవగ్రహములు ప్లస్ 3 గ్రహములు ఎక్స్ట్రా అంటే 12 గ్రహాలు. అలాగే భావములు 12 భావములు. ఇది మనం పరిచయం చేసుకున్నాం. ఇప్పుడు దృష్టిని పరిచయం చేసుకున్నాం. ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి దూరము ఇచ్చేసినట్లయితే, గుర్తుపెట్టుకున్నట్లయితే, ఒక రాశిలోని ఒక గ్రహం ఉంది, అదే రాశిలోని ఇంకో గ్రహం కానీ ఉండేట్లయితే మధ్య దూరము 5 డిగ్రీలు ఉంటే ప్లస్ ఆర్ మైనస్ 5 డిగ్రీలు దూరంలో ఉండేట్లయితే వాటిని సమాగమము అంటారు. అంటే కంజంక్షన్ అంటారు.
గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను. ఒక రాశిలోని ఒక గ్రహం ఒక ఇంకో గ్రహానికి 5 డిగ్రీల లోపల కానీ 5 డిగ్రీలు కానీ ఉన్నట్లయితే, అంటే ఉదాహరణకి సూర్యుడు 15 డిగ్రీలు మేషరాశిలో ఉండి కుజుడు 15 డిగ్రీలు అదే రాశిలోని ఉండేటట్లయితే కంజంక్షన్ అంటాం. అంటే ఒకే భాగంలో ఉన్నాయి. అలా కాకుండా కుజుడు 10 డిగ్రీలు మేషరాశిలోని, సూర్యుడు 15 డిగ్రీలు మేషరాశిలోని అని ఉండేటట్లయితే దాని తాలూకా దూరం కూడా 5 డిగ్రీలు కాబట్టి దాన్ని సమాగమము అంటారు. ఇంగ్లీష్లో కంజంక్షన్ అంటారు. అలాగే 15 డిగ్రీలు నుంచి కుజుడు 20 డిగ్రీల లోపల కానీ ఉండేట్లయితే అది కూడా సమాగమం కింద లెక్క. అంటే ప్లస్ ఆర్ మైనస్ అని చెప్పాను కదా. అంటే 10 డిగ్రీల నుంచి ఇటు 20 డిగ్రీల వరకు ఏదైనా ఉండేటట్లయితే ఆ గ్రహానికి సమాగమం అంటారు. అలాగే ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి 60 డిగ్రీలు దూరంగా ఉండేట్లయితే దానిని అర్ధ కోణ దృష్టి అంటారు. ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి దూరం 60 డిగ్రీలు కానీ ఉండేట్లయితే ఆ దూరానికి పేరు అర్ధ కోణ దృష్టి, అంటే సెక్స్టైల్ అంటారు. అంటే ఉదాహరణకి సూర్యుడు 15 డిగ్రీలు మేషరాశిలో ఉంది, కుజుడు మిథున రాశిలోని 15 డిగ్రీలు కానీ ఉండేట్లయితే ఇంకా మేషరాశిలోని 30 డిగ్రీలుగా ఒక రాశి చక్రానికి 30 డిగ్రీలని 15 డిగ్రీలు తీసేస్తే ఇంకా 15 డిగ్రీలే కదా. వృషభ రాశి 30 డిగ్రీలు అంటే 45 డిగ్రీలు. మిథున రాశిలోని 15 డిగ్రీలు కలిపినట్లయితే 60 డిగ్రీలు. అంటే ఈ గ్రహం నుంచి ఆ గ్రహానికి దూరము 60 డిగ్రీలు వచ్చింది కాబట్టి అది అర్ధ కోణ దృష్టి అంటారు. అయితే ఇప్పుడు 55 డిగ్రీల నుంచి 65 డిగ్రీల వరకు ఒకవేళ కానీ ఈ కుజుడు ఈ సూర్యుడితో సంచరిస్తున్నప్పుడు కూడా దాన్ని అర్ధ కోణ దృష్టి అంటారు. ఇది కొంచెం మళ్ళీ వచ్చే క్లాస్లో కూడా చెప్తాను, ఇప్పుడు వినండి. అట్లాగే ఇంకొక దృష్టి ఉంది. ఆ దృష్టి ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి దూరం 90 డిగ్రీలు కానీ ఉండేట్లయితే కేంద్రం ఉంటుంది. స్క్వేర్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఉదాహరణకి సూర్యుడు 15 డిగ్రీలు మేషరాశిలో ఉండి శని 15 డిగ్రీలు కర్కటక రాశిలో కానీ ఉండేట్లయితే ఇక్కడ మిగిలిన మేషరాశిలోని మిగిలిపోయిన డిగ్రీలు 15, వృషభ రాశి తాలూకా డిగ్రీలు 30,
మిథున రాశి యొక్క డిగ్రీలు 30 ప్లస్ కర్కాటక రాశిలోని 15 డిగ్రీలు కలిపినట్లయితే ఈ 15, 30, 30 ప్లస్ 15 కలిపినట్లయితే 90 డిగ్రీలు అంటే కేంద్రం ఉంటారు. ఈ విధంగా మనం ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి లెక్కలు వేసుకోవాలి. ఇంకొక విభాగం కూడా ఉంది, ఇంకొక దృష్టి కూడా ఉంది. ఆ దృష్టి కోణ దృష్టి అంటారు, అంటే 120 డిగ్రీలు. చెప్పింది ఎందుకు చెప్తున్నానంటే మనకి పూర్తిగా అవగాహన అయిన తర్వాత అది మనకి బాగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాము. సూర్యుడు 15 డిగ్రీలు మేషరాశిలో ఉండి గురుడు 15 డిగ్రీలు సింహరాశిలో ఉన్నాడు అనుకోండి. ఈ మధ్య దూరం 120 డిగ్రీలు. అంటే వృషభ రాశి 30 డిగ్రీలు, మిథున రాశి 30 డిగ్రీలు, కర్కటక రాశి 30 డిగ్రీలు, 90 డిగ్రీలు. అలాగే మేషరాశిలో నిమ్మను 15 డిగ్రీలు మిగిలిపోయాయి, అవి 105 డిగ్రీలు. అలాగే సింహరాశిలో 15 డిగ్రీలు కలిపితే 120 డిగ్రీలు. దీనిని కోణ దృష్టి అంటారు. దీనికి కూడా +or- 5 డిగ్రీస్ ఆర్బిట్లను కోణ దృష్టి అంటారు. అట్లాగే ఇంకొక దృష్టి ఉంది, అది సమసప్తక దృష్టి. అంటే దాని ఇంగ్లీష్లో అపోజిషన్ అంటారు. అంటే 180 డిగ్రీలు. అంటే ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి దూరం 180 డిగ్రీలు కానీ ఉండేటట్లయితే సమసప్తక దృష్టి అంటే అపోజిషన్ అంటారు. మరలా అదే ఉదాహరణ, సూర్యుడు 15 డిగ్రీలు మేషరాశిలో ఉండి తులారాశిలోని వరుణగ్రహము 15 డిగ్రీలు కానీ ఉండేట్లయితే ఈ రెండింటి మధ్య దూరం 180 డిగ్రీలు. అంటే ఎట్లాగంటే వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య 5 30లు 150. అది కాకుండా ఇంకా 15 డిగ్రీలు మిగిలిపోయే మేషరాశిలో 165. ఇక్కడ 15 డిగ్రీలు తులారాశిలో కలిపితే 180 డిగ్రీలు. సమసప్తక దృష్టి అంటారు. ఈ విధంగా మనము ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి ఈ దృష్టిని చూసుకోవాలి. అలాగే భావములు, వీటికి ఒక లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కల తర్వాత తెలియజేస్తాను. అందులోంచే మీకు వచ్చే క్లాస్ కల్లా ఒక యాప్, అస్ట్రాలజికల్ యాప్ ఏదైతే ఉంటుందో అది మీకు తెలియజేస్తాను. దాని ప్రకారం ఎవరి చార్టు వాడు వేసుకుని, అలాగే వాళ్ళ ఇంట్లోని ఉన్న జాగ్రత్తగా వాళ్ళ తాలూకా చార్ట్లు కానీ వేసుకునేట్లయితే, అంటే కొడుకులు, పుత్రులు, ఒకవేళ కానీ మనవలు, మనవరాడు, కోడలు,
అలాగే అల్లుళ్ళవి వేసుకున్నట్లయితే అవి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కొంచెం మనకి ఈ విషయంలోనే జాగ్రత్తగా పట్టు వస్తుంది. ఈ విధంగా మనకి దృష్టిని చూసుకునేట్లయితే భావముల దృష్టిలు కూడా ఉంటాయి. ఒకవేళ నీ భావము అంటే లగ్నం భావం అంటే తనుభావం చెప్పాను. ఈ తనుభావం ఉండేటట్లయితే అంటే లగ్నంలోని ఒక గ్రహం కానీ కలిసి ఉండేటట్లయితే ఆ గ్రహము లగ్నానికి దగ్గరగా ఉందా, లగ్నానికి దూరంగా ఉందా, అలాగే ధనభావము, సోదర భావము, మాతృభావము, ఇట్లాగా పుత్రభావము, బడభావము, ఇవి చెప్పుకుంటాం కదా. ఈ భావములకి దగ్గరగా ఉన్నాయా, ఆ భావం కనుక దృష్టి ఈ గ్రహం ఎంతవరకు పనిచేస్తుంది కూడా మనకి తెలియజేస్తుంది. భావన కనుక దృష్టిని కూడా మనం గమనించుకోవాలి. ఈ భావం కనుక అంటే ఆ భావం కనుక ప్రభావం ఆ వ్యక్తి యొక్క దీని మీద ఉంటుంది. అంటే రెండవ భావం ఉండదు కానీ రెండవ భావము 12 డిగ్రీలు అనుకోండి, దానికి దగ్గరలో కుజుడు 5 డిగ్రీల లోపల కానీ ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తి విస్తరణలోని అన్ని పదార్థాలు వడ్డించిన తీపి పదార్థాలు కూరలు అన్ని వడ్డించిన మొట్టమొదటి తీసుకునేది కారణం ఏదైతే ఉంటుందో పచ్చళ్ళు అది తింటాడు. అలాగే ఒక అడగని శనేశ్వరుడిగా ఉండేటంటే అంతా ఉంటాయి, పిండి పట్టులతో సహా అన్ని ఉంటాయి, కానీ వడియాలు తింటాడు. అంటే అది వాళ్ళకి అది ఇష్టం. ఇట్లాగా మనకి భావన కలుగుత దృష్టిని కూడా మనకి ముఖ్యమైనది. ఇంకొక దృష్టి ఏంటంటే అన్ని గ్రహాలకి ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి 5 డిగ్రీలు ప్లస్ ఆర్ మైనస్ ఉంటాయి. కానీ సూర్యుడికి చంద్రుడికి మటుకు దూరము ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి 10 డిగ్రీలు దూరంలో ఉంటాయి. అంతవరకు పనిచేస్తుంటాయి. అంటే ఉదాహరణకి ఇందాక చెప్పుకున్నది మేషరాశిలోని 15 డిగ్రీల్లో సూర్యుడిగా నుండి వృషభ రాశిలోని 22 డిగ్రీల్లోని గురుడుగా ఉండేట్లయితే అర్ధకోణ దృష్టి అంటే సెక్స్టైల్ ఆస్పెక్ట్ ప్రస్ఫుటంగా ఉంటుంది. ఎందుకని సూర్యుడికి చంద్రుడికి వాళ్ళ తాలూకా కిరణాలు 15 డిగ్రీల వరకు ఆ గ్రహం మీద పడుతూ ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఉంటుంది. ఈ విధంగా మనం చూసుకుంటే
గ్రహముల కనుక దృష్టి కూడా ముఖ్యంగా మనం చూసుకోవాలి. చూసుకుంటే కొంత ఇంకొంచెము మనం ఈ విద్యలోకి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. అంటే మెల్లిమెల్లిగా మనము జ్యోతిష్ శాస్త్రంలోకి ప్రవేశించి మన తాలూకా మంచి గుణాలని పెంపొందించుకుంటూ, అలాగే మన తాలూకా ఏవైతే పరిహరించుకోవాలో తప్పుల్ని అది పరిహరించుకుంటూ జీవితాన్ని ఋషులు ఇచ్చిన మార్గంలోని నడుచుకుంటూ ఆరోగ్యము, సంపద, విద్య, కుటుంబము అన్నీ సమృద్ధిగా ఉండేటట్లుగాను ఇచ్చిన ఒకనొక జ్యోతి జ్యోతిర్విద్య. అంటే ఒక రాత్రిపూట మన చేతిలోని ఒక జ్యోతిగా ఉండేట్లయితే చుట్టూ ఉన్న పరిసరమైన వస్తువులు ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయో మనకి కనబడుతుంటాయి. ఆ విధంగా మనకి కనబడతాయి. కాబట్టి అలాగే మన జీవిత చక్రంలోని ఏ ఏ రాశులలోని ఏ ఏ గ్రహాలు ఉన్నాయి, ఏ ఏ భావాల్లో ఉన్నాయి, ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి ఏ దృష్టిలతో కలిసి ఉన్నాయి, వాటి తలకని మంచి దృష్టిలు కానీ ఉండేట్లయితే, అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పలేదు, ఏవి మంచి దృష్టిలో ఏవి చెడు దృష్టిలో చెప్పలేదు, చెప్తాను వచ్చే క్లాసులో. వాటిని పరిహరించుకుంటూ మంచి దృష్టిని పెంపొందించుకునేట్లయితే మన జీవితం చక్కగా ఒక సూర్యుడు ఎలాగైతే తన గమనాన్ని ప్రతినిత్యము అడ్డంకులు లేకుండా ఎన్ని మబ్బులు వచ్చినా ఎన్ని తుఫాన్లు వచ్చినా తన తొలుక వెలుగుని ప్రసారం చేస్తూ ఉంటాడు. అలాగే మన జీవితంలో కూడా ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఇంకేమైనా సరే ఇంకా 2 నిమిషాలు ఉంది కాబట్టి ఇంకా ప్రశ్నలు కానీ ఉండేటట్టు చెప్తాను. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పిన ఒక ఉదాహరణలో ఏదైనా ఒక రాశిలో 12 డిగ్రీల దగ్గర తనుభావం ఉన్నట్లయితే అక్కడ ఒక చిన్న డౌట్ వచ్చిందండి. అది చెప్పండి. ఆ తనుభావానికి మధ్యలో డిగ్రీయా లేకపోతే అక్కడి నుంచి తనుభావం మొదలవుతుంది? అంటే లగ్నము అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. చేసుకుంటే ఎన్ని డిగ్రీలతో మనకి తెలుస్తుంది. అది ముందు మనం ఇంకా నేను నేర్పించలేదు, నేర్పిస్తాను. అంటే ఒకవేళ లగ్నం 15 డిగ్రీలు అనుకోండి మేషరాశిలోని, ఉం. ఒక గ్రహము గురుడు కానీ మేషరాశిలో 10 డిగ్రీల్లో ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి చాలా ఉన్నతమైన విద్యావంతుడు అవుతాడు. అలాగే అతని రూపురేఖలు కూడా చాలా బాగుంటాయి. ముఖకవళికలు ఎదురుపడినట్లయితే మన చేతులు అప్రయత్నంగా ఆయనకి నమస్కారం పెట్టాలనిపిస్తుంటుంది. అంత విశాలమైన ముదురు, చక్కని భావస్పష్టత అన్ని కనబడుతుంటాయి. ఇట్లాగా మనకి డిగ్రీలు బట్టి ఉంటాయి. అంటే అది ఇంకా చెప్పాను కదా, ఒక యాప్ ఉంది, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే దాని ప్రకారము మాకు తెలియజేస్తాను. ఇంకా